హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంసెట్ మీద ఒక అప్డేట్ రావటం అయితే జరిగిందమ్మా. న్యూస్కి సంబంధించి మరి ఎంసెట్ రద్దు చేయాలి అని ఒక న్యూస్ రావడం జరిగింది. టీచర్లకు ఆటోమేటిక్ ప్రాధాన్యతలు ఇవ్వరాదు. తెలంగాణ విద్యా విధానంలో కొన్ని మార్పులు అయితే చేయమని విద్యా కమిషన్కి సిఫార్సులు అయితే చేశారంట. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రవేశం నిర్వహిస్తున్న ఈఏపీ సెట్ రద్దు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్కు ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మార్కులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేయాలని పేర్కొంది. తెలంగాణ విద్యా విధానంలో 26 పేటల సమగ్ర నివేదికను గురువారం విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఇతర సభ్యులు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. సిఫార్సులు అయితే అందజేశారు. ఈ సందర్భంగా విద్యా విధానంపై మురళి దాదాపు గంట సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కమిషన్ తన నివేదికలో పాఠశాల, ఇంటర్ విశ్వవిద్యాలయాలకు సంబంధించి పలు కీలక సిఫార్సులు అయితే చేసింది. వీటిని అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు కేశవరావుకు సీఎం సూచించారు. ఈ ప్రజెంటేషన్ అనంతరం కమిషన్ కార్యాలయంలో మురళి విలేకరుల సమావేశంలో గత 14 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు పర్యటించి అన్ని వర్గాలతో చర్చించి తెలంగాణ విద్యా విధానాన్ని రూపొందించామన్నారు. ప్రీ ప్రైమరీ విద్య నుంచి 12 అధ్యాయాలతో నివేదిక ఇచ్చామని తెలిపారు. పాఠశాల, ఉన్నత విద్యా సంస్థల ర్యాంకింగులు, విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలు అంచనాకు తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశామన్నారు. అందుకు సంబంధించి ముసాయిదా బిల్లును కూడా వీళ్ళు సిఫార్సు చేశారు. మరి వీళ్ళు ఇంటర్ విద్యపై కీలక సిఫార్సులు అయితే చేశారు. సిఫార్సు 1, సెకండ్ ఇయర్ మనకి 12వ తరగతిలో మాత్రం బోర్డు పరీక్ష నిర్వహించాలి. ఎందుకంటే సిబిఎస్ఈ +11 +12లో ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉండమో సిబిఎస్ఈలో సెకండ్ ఇయర్ మాత్రమే ఉంటాయి. ఆ విధానము తీసుకురావాలని అనుకున్నట్టున్నారు. ప్రస్తుతం ఫస్ట్ ఇయర్లో కూడా బోర్డు పరీక్ష జరుపుతున్న విషయము తెలిసిందే. ఎంసెట్ను రద్దు చేయాలి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షించాలి. ఎస్ఎస్సి ఇంటర్ బోర్డుని విలీనం చేయాలి. 2 ఎస్ఎస్సిని ఇంటర్మీడియట్ బోర్డుని మర్జీ చేయాలని ఒక సిఫార్సు అయితే చేశారు. మరి ఇంటర్లో ఉత్తీర్ణత కనీస మార్కుల శాతాన్ని ప్రస్తుతం ఉన్న 35 నుంచి 45కి పెంచాలి. పాస్ మార్కులు 45కి పెంచాలి. తర్వాత జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్లు, హాస్టల్లో నియంత్రించేందుకు చట్టాల్లో సవరణలు చేయాలి. ప్రైవేట్ జూనియర్ కళాశాల పేరుతో నిర్వహించే కోచింగ్ వ్యాపారాన్ని నిషేధించాలి. ఫీజులు, మౌలిక వసతులు, అధ్యాపకులు, పాఠశాలక విద్యార్థులు మానసిక ఆరోగ్యం మరియు తప్పుదారి పట్టించే ప్రకటనలపై అవసరంగా నియంత్రణ అయితే కంట్రోల్ చేయాలని ఒక సిఫార్సులు అయితే చేయటం జరిగింది. ఉన్నత విద్యపై యూనివర్సిటీ అనుబంధ అఫిలియేషన్ ప్రక్రియ పునరుద్ధరించాలి. ప్రతి యూనివర్సిటీలోనూ కంట్రోలర్ ఆఫ్ అఫిలియేషన్ కార్యాలయం ఏర్పాటు చేయాలి. అఫిలియేషన్ కోసం ప్రతి 50 కళాశాలకు ప్రత్యేకంగా 3 అధ్యాపకులతో ఒక పూర్తిస్థాయి బృందాన్ని ఏర్పాటు చేయాలి. వర్సిటీల పాలక మండలి వ్యవస్థను పునరుద్ధరించాలి. 2 మాజీ వీసీలు, అదేవిధంగా ఒక పెద్ద పారిశ్రామికవేత్త, విశ్రాంతి రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి కూడా చోటు కల్పించాలి. ఈసీ సమావేశాలు వర్సిటీ ప్రాంగణంలోనే నిర్వహించాలని కొన్ని సిఫార్సులు అయితే ముఖ్యమంత్రికి అందజేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. మరి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈడిని రద్దు చేయాలి. బీఈడిని పునరుద్ధరించాలి. నర్సరీ నుంచి 5వ తరగతి వరకు బీఈడి ప్రైమరీ, 6 నుంచి 12వ తరగతి వరకు బీఈడి సెకండరీని అమలు చేయాలి. బీఈడి విద్యార్థులకు బడిలో 150 రోజుల బోధన అభ్యాసాన్ని తప్పనిసరిగా చేయాలి. తర్వాత ప్రీ ప్రైమరీ విద్యార్థులకు డిగ్రీ బీఈడి విద్యార్థులు తప్పనిసరిగా చేయాలి. 1 నుంచి 5 తరగతులకు పీజీ బీఈడి ప్రైమరీ, హై స్కూల్లో పీజీ బీఈడి సెకండరీ ఉండాలి. ఈ విధమైన అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది కదా, సెల్ఫ్ ఫైనాన్స్ రద్దు చేసి వాటిని రెగ్యులర్ కోర్సుగా మార్చాలి. వర్సిటీల స్వయం సెల్ఫ్ ఆటానమస్ కాపాడాలి. బ్యూరోక్రాటీలను వీసీలుగా నియమించొద్దు. లింగుడు కమిటీ సిఫార్సుల మేరకు విద్యార్థి సంఘాలు ఎన్నికలు నిర్వహించాలి. డిగ్రీ పీజీలు ఉత్తీర్ణత కనీస మార్కుల శాతాన్ని 50%కి పెంచాలి. అదేవిధంగా పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన, బోధన సిబ్బంది నియామకం ద్వారా మాత్రమే కొంత ప్రభుత్వ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాల తెరవాలి. ఎయిడెడ్ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలి. ఐటీఐ, పాలిటెక్నిక్, నైపుణ్య యూనివర్సిటీ అనుబంధంగా ఉంచాలి. పాలిటెక్ విద్యార్థులకు ఇంజనీరింగ్లో తక్షణ లేటరల్ ఎంట్రీ ఉండరాదు. 15 మంది విద్యార్థులకు సరిపడాల అన్ని మౌలిక సదుపాయాలను డిగ్రీ కళాశాలను అన్ని ప్రాంతాలలో నెలకొల్పాలి. ప్రతి కళాశాలకు అనుబంధంగా 200 మంది సామర్థ్యంతో అతిపేద విద్యార్థులకు ఒక సంక్షేమ హాస్టల్ని ఏర్పాటు చేయాలని మరి స్టూడెంట్స్ ఈ విధంగా అయితే మరి వీళ్ళకి సిఫార్సు చేశారు.
ఇది చూసినట్టయితే పాఠశాల విద్యపై సిఫార్సులు ఇవి. ప్రాథమిక విద్య పాఠశాలలో ప్రీ ప్రైమరీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను కూడా ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో మాత్రమే నర్సరీ ఉంది, ఎల్కేజీ, యూకేజీ ఉంది. గవర్నమెంట్లో కూడా మనం ప్రవేశపెట్టాలి అని వీళ్ళు ఒక సిఫార్సులు చేయడం జరిగింది. ఇకపై నియమితులయ్యే ఉపాధ్యాయులకు సీనియారిటీ ఆధారంగా ఆటోమేటిక్గా కాకుండా ప్రతిభ ఆధారంగా ప్రాధాన్యతలు కల్పించాలి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 3 ఇతర జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున స్కూల్ డిస్టింక్టు ఏర్పాటు చేయాలి. విద్యా ప్రమాణాలు, సిబ్బంది నియామకం, మౌలిక వసతులు, నాణ్యత ప్రమాణాలు పరీక్షించడానికి కలెక్టర్ల అధ్యయనంలో స్కూల్ డిస్టింక్ట్ బోర్డులు ఉండాలి. 1వ తరగతి నుంచి 3 భాషల విధానాన్ని అమలు చేయాలి. ప్రస్తుతం మాతృభాష ఆంగ్లం మాత్రమే, వాటికి తోడు హిందీ కూడా ప్రవేశపెట్టాలి. నర్సరీ నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు బోధన ఇంగ్లీష్లోనే ఉండాలి. ఇది స్టూడెంట్స్. మరి ఎంసెట్ని రద్దు చేయాలి అంటే కారణం ఏంటంటే వీళ్ళు ఎంసెట్ని రద్దు చేయాలని వీళ్ళు మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ లేవు, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయమని మెయిన్ హైలైట్గా అయితే ఉంది. సెకండ్ ఇయర్ ఇంటర్లో 45 మార్కులు పాస్ మార్కులు ఉండాలి, 35 నుంచి 45కి ఇంక్రీజ్ చేయాలని వీళ్ళు ఒక మరి సిఫార్సు చేయటం అయితే జరిగింది. ఇంజనీరింగ్ సీట్లు ఇంటర్మీడియట్ ఆధారంగానే ఇక నుంచి ఇవ్వాలి అనుకున్నాం, మరి సిఫార్సు చేశారు. దీన్ని ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది, దీనికి సంబంధించిన కమిషన్ వీళ్ళు ఈ యొక్క అప్డేట్స్ని వాళ్ళు ప్రభుత్వం మరి ఏ విధంగా చూస్తుంది, దేవుడిగా ఎనాలిసిస్ చేస్తారో మరి చూద్దాం. ఇది స్టూడెంట్స్ ఎంసెట్ని రద్దు చేయాలి అని మరి స్టూడెంట్స్కు ఇవ్వటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ఎంసెట్ రద్దు చేయాలంటే ఫ్యూచర్లో రద్దు అవుతుందేమో, ప్రస్తుతానికి యాజ్ ఇట్ ఈస్గా ఎంసెట్ అప్లికేషన్స్ అయితే వెళ్తాయేమో, దానిలో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో ఎంసెట్ రద్దు చేసి ఓన్లీ ఇంటర్ మార్క్స్ ఆధారంగానే పెట్టవచ్చు, చెప్పలేము రేపు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు కదా. అందుకని ప్రతి ఒక్క స్టూడెంట్కి జస్ట్ ఇది అప్డేట్ మాత్రమే. ఈ సంవత్సరం ఎంసెట్ యాజ్ ఇట్ ఈస్గా అప్లికేషన్స్ అయితే స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు. ఇంకెవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఇది ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని వీళ్ళు సిఫార్సు చేయడం జరిగింది. విద్యాశాఖలో కొన్ని మార్పులు చేయాలని ఈ విద్యాశాఖ కమిషన్ అయితే సిఫార్సు చేయడం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఇస్ రవికుమార్ సైనింగ్ అవుట్.